చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలక్షన్ ముందు ఒక భారీ ప్రచారం. నేనొస్తే కరెంట్ ఛార్జీలు పెంచను. జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు. ఈరోజు ఎలా ఉంది? కరెంట్ ఇప్పుడు నైట్ మీరు చూస్తున్నారు కదా, మీడియా వాళ్ళు కూడా కరెంట్ ఇంట్లోనే ఉంటారు. కరెంట్ ఎలా పోతుందో తెలుసు. ఇదివరకు కరెంట్కి ఇప్పుడు కరెంట్కి ఉన్నది తేడా మీకే తెలుసు. నాకన్నా ఎక్కువగా మీరు ప్రజలే, నేను ప్రజలే. అందువల్ల ఏంటంటే కరెంటు విషయంలో అయితే జగన్ బెటరు. ఛార్జీలు పెంచనన్న ఈరోజు ఛార్జీలు ఎలా ఉన్నాయి? ఛార్జీలు పెరుగుతున్నాయి కదా. ఛార్జీలు పెంచడం అనేది మామూలు కామన్. అంటే చంద్రబాబు నాయుడు నమ్మి ఓటేసి చంద్రబాబు ప్రజలే మోసపోతారు. ఎందుకంటే అంతకుముందు చెప్పాడే ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇంటికో ఉద్యోగం కాదు కదా, ఇంటికి 3,000 రూపాయలు అన్నాడు. ఎవరికి ఏ పథకానికి ఇచ్చారు? నిరుద్యోగులకి ఎవరికి ఇచ్చారు? నిరుద్యోగ వృత్తి అన్నాడు అప్పుడు ఎలక్షన్కి. నిరుద్యోగ వృత్తి లేదు, ఇప్పుడు ఏమీ లేదు. అది కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్యోగం మేము వచ్చే ఉద్యోగాలు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలంటే ఆయన కరోనా టైము 2 సంవత్సరాలు గడిచిపోయింది. 3 ఏళ్ళు ఏంటంటే ఉన్న పథకాలు చేశారు. ఆయన రోడ్లు కానీ కొంచెం ఈ కానీ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉండేది ఆయన. అది కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి శ్రీలంక చేశాడు. ప్రజలకి పథకాలు ఇచ్చే సోమరిపోతులు చేశాడని కూడా మాట్లాడారు. ప్రజలు సోమరిపోతు చేయడం అంటే, ప్రజలను సోమరిపోతనం చేయడం అంటే, ప్రజలకు మనం ఏంటంటే ఆయన పథకాలు ప్రతి చోటన పథకాలు ఉంటాయి. పథకాల్లో ఆయన ఇవ్వబట్టే కదా ఈ రోజున రాష్ట్రంలో ఇంతమంది ఇది ఉన్నారు. ఇప్పుడు 1వ తారీఖు వచ్చిందంటే ఇప్పుడు ఏంటంటే పంచాయతీ ఆఫీస్కి వాటికి రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి తిరుగుతున్నారు. అంటే పొద్దున్నే వాళ్ళు రెవెన్యూ వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా పంచాయతీ వాళ్ళు లేకపోతే కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటికి అక్కడికి వెళ్ళేది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగ్ 6 కల్లా మీకు ప్రతి ఇంటికి అంటే పెన్షన్ వచ్చేది. ఇప్పుడు అదేం లేదు కదా. కానీ వాలంటీర్ లేకపోయినా మేము ఇంటికే పెన్షన్ ఇస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. వాలంటీర్లు లేకపోతే మరి చాలా చోటన డబ్బులు తీసుకొని వాళ్ళు చాలా మట్టికి ఎక్కడికెక్కడికి వెళ్ళారు. గేమ్కి వీటికి చాలా మట్టికి డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారు కదా. వాళ్ళ వార్డు నెంబర్లు కానీ టీడీపీ వాళ్ళకి పర్సంటేజ్ తీసుకుంటున్నారు కదా. మీకు ఇంత పర్సంటేజ్ ఉంటే ఇప్పుడు 4,000 అంటే 1,000 రూపాయలు కమిషన్ తీసుకొని 3,000 రూపాయలు కదా ఇచ్చేది. ఇదివరకు అలాగే వాలంటీర్లు ఉండేది కాదు కదా.